నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు వైకాపా ప్రభుత్వం ఇళ్ల పట్టాల పంపిణీ పేరుతో దోపిడీ పథకం చేపట్టిందని విమర్శించిన జీవి ఆంజనేయులు స్థానిక సంస్థల ఎన్నికలకు వైకాపా భయపడి కోవిడ్ ను సాకుగా చూపిస్తుందని వెల్లడి సంక్రాంతిని పురస్కరించుకొని కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన తహసీల్దార్ అనిల్ కుమార్ అక్రమ లేఅవుట్లపై చర్యలు తప్పవని వివరణ శ్మశాన వాటికల్లో పారిశుద్ధ్య పనులలో భాగంగా స్పెషల్ డ్రైవ్ శ్మశాన వాటిక కమిటీలు ముందుకు రావాలన్న శానిటరీ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్ వైకాపా ప్రభుత్వం చేపడుతుంది ఇళ్ల పట్టాల పథకం కాదని దోపిడీ పథకమని నర్సాపేట పార్లమెంట్ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు. వినుకొండ పట్టణంలోని తన నివాస గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేదలకు ఇళ్ల స్థలాలు అంటూ కొండల్లో గుట్టల్లో శ్మశాన వాటికల్లో స్థలాలను పంపిణీ చేయడం దారుణమన్నారు. దీనిలో కూడా భారీ అవినీతి చోటు చేసుకుందని అనర్హులకే ఇళ్ల పట్టాలు మంజూరు చేశారన్నారు. అవినీతిపై వెంటనే సిబిఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇళ్ల పట్టాల పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా 6,500 కోట్ల రూపాయల దోపిడీకి వైకాపా ప్రభుత్వం పాల్పడిందని విమర్శించారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పేదల ఇళ్ల స్థలాల పేరుతోటి 6,500 కోట్ల రూపాయలు వైసీపీ నాయకులు దోపిడీ చేశారు. టిట్కో ఇళ్లలో 4,000 కోట్ల రూపాయలు దోచుకున్నారు. నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రి గారిని, సిబిఐ ఎంక్వైరీ ఏమంటే మీరు ఎందుకు ముందుకు రావట్లేదు? మీకు దమ్ము ధైర్యం ఉంటే సిబిఐ ఎంక్వైరీ చేయండి. మీ పరిపాలన నిజాయితీ ఉంటే ఇళ్ల స్థలాల్లో అవినీతి జరగలేదంటే మీరు సిబిఐ ఎంక్వైరీ చేయండి. ఆ దమ్ము ధైర్యం లేకనే ఈరోజు వైసీపీ ప్రభుత్వం సిబిఐ దర్యాప్తుకి ముందుకు రావట్లేదు. 1,000 కోట్లు దోచుకున్నారు కాబట్టే ఈరోజు సిబిఐ ఎంక్వైరీకి ముందుకు రావట్లేదు. దమ్ము ధైర్యం ఉంటే చర్చకి సిద్ధమా అని అడుగుతున్నా. మీరు చేసిన అవినీతి నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం, సాక్ష్యాధారాలతో సహా. మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, దోచుకున్న వాళ్ళలో నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. బహిరంగ చర్చకి సిద్ధమా అని అడుగుతున్నా. బీసీలు ఉన్నారు, వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఎందుకు ఇవ్వలేదు? సెంటు భూమి లేని వాళ్ళకి ఇళ్ల స్థలం ఉన్నవాళ్ళు లక్షల్లో ఉన్నారు. అందరికీ ఇల్లు ఇస్తామన్నారు కదా, అర్హత ఉన్న వాళ్ళందరికీ. అర్హత ఉన్న వాళ్ళకి ఇల్లు ఇవ్వడం అంటే ఇల్లున్నోడికేమో పట్టా ఇవ్వటమా, ఇళ్ల పట్టా ఇవ్వడమా? అర్హత లేనివాడికేమో పట్టా ఇస్తున్నారు. అర్హత ఉండి నిజంగా ఇల్లు లేని వాడికి 1 సెంటు పొలం లేదు, 1 సెంటు ఇల్లు ఇంటికి స్థలం లేనివాడికి మీరు ఎందుకు ఇవ్వలేదు? ప్రజలకు సమాధానం చెప్పండి. ఇళ్ల స్థలాలు లేనివాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా నిజమైన లబ్ధిదారులకు ఇవ్వలేదు ఈ ప్రభుత్వం. వినుకొండలో కూడా ఒక్క మతుకుమల్లి ఏంటి, ఎన్ని గ్రామాల్లో దళితులు 1 సెంటు భూమి లేనట్లు వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నారు. ఇది అప్లికేషన్ నెంబరు. ఎందుకు మీకు ఇవ్వలేదు? వీళ్ళకి సెంటు భూమి లేదే, వీళ్ళకి మీకు చేతులు రాలేదా? ఇల్లున్నోళ్ళకి మళ్ళీ పట్టా ఇచ్చేదేంటి? ఈరోజు ఇది ఒక దోపిడీ పథకంగా వాడుకుంటున్నారు. అంటే వైసీపీ కార్యకర్త అయితే 2 ఇళ్ళున్నా కానీ మళ్ళీ ఇంకొక ఇళ్ళ పట్టా ఇస్తారా? వాడు సామాన్యుడైతే, పేదోడైతే వాడికి సెంటు భూమి లేకపోయినా, ఇళ్ళ స్థలం లేకపోయినా మీరు ఒక పట్టా ఇవ్వరా? ఇదేనా న్యాయం? ఇదేనా ధర్మం? ఇలాంటి వాటిని ఖండిస్తున్నాం. నిజమైన లబ్ధిదారులకి అన్యాయం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. వినుకొండలో కూడా 1,000 మందికి నిజమైన లబ్ధిదారులకి అందల, నిజమైన పేదవాళ్ళకి అందల. ఊళ్ళో ఎంతమంది సెంటు స్థలం లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదో మీరు సమాధానం చెప్పండి. ఈ వివక్ష ఎందుకని అడుగుతున్నా. పేదవాళ్ళ విషయంలో కూడా ఇంత అన్యాయం జరుగుతూ ఉంది. అంటే ఈ స్కీముని మాత్రం, ఇళ్ల పట్టాల స్కీముని మాత్రం కోట్ల రూపాయలు ఎమ్మెల్యేలు దండుకోవడానికి మాత్రం ఉపయోగించుకున్నారు.
కానీ పేదలకు న్యాయం చేయడానికి మాత్రం ఈ ప్రభుత్వానికి చేతులు రావట్లే. మీరు ఎస్సీ ఎస్టీల దగ్గర భూములు లాక్కొని ఇళ్ల స్థలాలు ఇచ్చేదేంటి? ఎవడిచ్చాడు మీకు ఆ హక్కు? ఈరోజు బొల్లాపల్లి మండలం కానీ వినుకొండ మండలం కానీ అనేక చోట్ల ఎస్సీ ఎస్టీలు భూములు లాక్కున్నారు. ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీలు 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుండి ఏదో ఒక పావు ఎకరం అరెకరం భూమి చేసుకుంటుంటే అది కూడా లాక్కొని మీరు ఇళ్ల స్థలాలు వేస్తారా? వాళ్ళకి కొత్తగా 2-3 ఎకరాలు కొని ప్రభుత్వం ద్వారా కొని ఎందుకు ఇవ్వకూడదు? ఎస్సీ ఎస్టీల దగ్గర లాక్కున్న భూములు వెనక్కి తిరిగి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే సిబిఐ విచారణ, మీకు దమ్ము ధైర్యం ఉంటే సిబిఐ విచారణ నేర్పించండి. రాష్ట్ర వ్యాప్తంగా 100 నియోజకవర్గాల్లో అవినీతి జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 105 నియోజకవర్గాల్లో ఎస్సీ ఎస్టీల దగ్గర భూములు లాక్కున్నారు. మేము నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు లాక్కోవడానికి ఎస్సీ ఎస్టీ భూములు దొరికినాయా? మీరు దోచుకోవడానికి? ఇది చాలా దుర్మార్గం. కాబట్టి ఎస్సీ ఎస్టీల దగ్గర లాక్కున్నటువంటి భూముల్ని, ఇళ్ల స్థలాల పేరుతో లాక్కున్న భూములు తిరిగి ఇవ్వాలి. వాళ్ళకి క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. వినుకొండ పురపాలక సంఘ పరిధిలో కోవిడ్ వ్యాక్సిన్ టౌన్ లెవెల్ టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు మాట్లాడుతూ, పురపాలక సంఘ పరిధిలో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా కోవిడ్ వ్యాక్సిన్ సెంటర్లను ఏర్పాటు చేయాలని, ప్రతి సెంటర్ నందు వెయిటింగ్ రూమ్, వ్యాక్సిన్ రూమ్, రెస్ట్ రూమ్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. సమావేశంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు వైకాపా ప్రభుత్వం భయపడి కోవిడ్ను సాకుగా చూపిస్తుందని మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికలకు టీడీపీ సిద్ధంగా ఉందన్నారు. దేశంలోని ఆయా చోట్ల ఎన్నికలు జరుగుతున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం వైకాపా ప్రభుత్వం మీనమేషాలు లెక్క పెడుతుందన్నారు. ఓటమి భయంతోనే కోర్టును ఆశ్రయించారని పేర్కొన్నారు. ఈరోజు ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించడానికి భయపడుతుంది. స్థానిక సంస్థల ఎన్నికలకి ఎన్నికల కమిషనరు డేట్లు ప్రకటించారు. మేము తెలుగుదేశం పార్టీ ఎన్నికలకి సిద్ధంగా ఉంది. కానీ ప్రభుత్వం మాత్రం భయపడుతుంది. ఈ ఎన్నికలు ఇప్పుడే వద్దు అని చెప్పేసి కరోనాను అడ్డం పెట్టుకొని కరోనా పేరు చెప్పి మాకు ఎన్నికలు వద్దు అంటున్నారు. ఆ రోజు ఎన్నికల కమిషన్ ఏమో కరోనా వస్తుందా, ఇబ్బంది పడతారని వాయిదా వేస్తే నానా యాగి చేశారు ఎన్నికల కమిషనర్ని. మరి ఈరోజు ఆ రోజు అడ్డవడానికి కరోనా, ఈరోజు ఏంటి? నిన్న హైదరాబాద్లో ఎన్నికలు జరిగినాయి బ్రహ్మాండంగా ప్రశాంతంగా. కరోనా వచ్చినాకనే కరోనా కంట్రోల్ అయింది. అందువల్ల ఈరోజు చాలా రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినాయి. కర్ణాటకలో ఎన్నికలు జరిగినాయి, హైదరాబాద్లో ఎన్నికలు జరిగినాయి, వేరే రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినాయి, అన్నీ ప్రశాంతంగా జరిగినాయి. అక్కడ లేని సమస్య ఇక్కడ ఎందుకు వస్తుంది జగన్ రెడ్డి గారికి? ఈ ప్రభుత్వ ఇబ్బందుల్లో ఒకటే, ఇక్కడే ఈ ప్రభుత్వం ఇప్పట్లో ఎన్నికలు జరగడానికి ఇల్లేదు. అలా ఈ ఎన్నికల కమిషన్ వెళ్తే ఇంకొక ఎన్నికల కమిషన్ వస్తే మొత్తం రివ్యూలు చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రజాస్వామ్యంగా ఎన్నికలు జరిగితే ఓడిపోతామనే భయం ఈ ప్రభుత్వానికి. ఎందుకు? లెక్కల్లో జగన్ రెడ్డి గారు దోపిడీ చేశారు. ఒక్కొక్క బాటిల్కి 100 రూపాయలు దోపిడీ చేస్తున్నారు, క్వార్టర్ బాటిల్ మీద. అంటే పేదోడు రక్తాన్ని పిండి తాగుతున్నారు మద్యం పేరుతో, లిక్కర్ పేరుతో, లిక్కర్ని అడ్డం పెట్టుకొని. పెట్రోల్ మీద ట్యాక్సులు పెంచి ప్రతి వాడి మీద డబ్బులు వసూలు చేస్తున్నారు. మీరు పెంచండి ఏంటి? గ్యాస్ రేట్లు పెంచారు, ఆర్టీసీ ఛార్జీలు పెంచారు, అలాగే లిక్కర్ మీద డబ్బులు పెంచి అవినీతితోటి 5,000 కోట్లు సంవత్సరానికి దోపిడీ చేస్తున్నారు. ఇసుక యథేచ్ఛగా పక్క రాష్ట్రాలకు అమ్ముకుంటున్నారు సిగ్గు లేకుండా. ఇళ్ల స్థలాల్లో దోచుకున్నారు. ఇక మీరు దోచుకుంది ఎక్కడ? సిద్ధంగా లేదు ప్రభుత్వం. ఇప్పుడు ఎన్నికలు జరిగితే, న్యాయబద్ధంగా జరిగితే, ప్రజాస్వామ్యంగా జరిగితే ఓడిపోతామనే భయంతో ఈరోజు మళ్ళీ కోర్టుకు వెళ్తా ఉన్నారు ఎన్నికలు వాయిదా వేసుకోవడానికి. అదే ఏంటి ప్రజాస్వామ్యంగా జరుపుకోవడానికి మీకేంటి? ఈరోజు ప్రభుత్వం భయపడుతుంది. ఎన్నికలకు రావడానికి, ఎన్నికల ముందు రావడానికి ప్రభుత్వం భయపడుతుంది. ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఓడిపోతామనే భయంతో ఈరోజు కోర్టుకు వెళ్తున్నారు వైసీపీ ప్రభుత్వం. ఈరోజు కేంద్రం నుండి నిధులు రావాలండి. ఇప్పుడు స్థానిక సంస్థలకి, గ్రామాల పంచాయతీలకి నిధులు రావాలి. ఎన్నికలు జరగకపోతే నిధులు రావు.
ఎవరికి నష్టం? రాష్ట్ర మొత్తానికి నష్టం కదా. గ్రామాభివృద్ధి కుంటుపడిపోద్ది. ఆ విషయం ఈ ప్రభుత్వానికి తెలియదా? ఎందుకు ఈ విధంగా వాయిదాలు వేసుకుంటారు? ఎప్పుడు ఎన్నికలు జరిగినా సరే వైసీపీకి ఓటమి తప్పదు, పతనం తప్పదు. కాబట్టి ఇదంతా కూడా గోడ దూకుడు ఎవరు ఆలోచిస్తుంది ప్రభుత్వం. స్థానిక సంస్థల ఎన్నికలు ఫేస్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఓడిపోతామనే భయంతో ఈరోజు ఈ విధంగా కోర్టుకు వెళ్తా ఉన్నారు. అదన్న దమ్ము ధైర్యం ఉంటే ఎలక్షన్ చేసుకుందాం, ప్రజాస్వామ్యంగా ఎన్నికలు జరపండి. కేంద్ర బలగాలు కూడా దించాలి, కేంద్ర బలగాలు దించాలి. ఎన్నికలు రాష్ట్ర బలగాలు కేంద్ర బలగాలతోటి మొత్తం ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి. కోడి పందాలు, జూదంలలో పాల్గొన్న ప్రోత్సహించిన కఠిన చర్యలు తీసుకోవటం జరుగుతుందని తహసీల్దార్ అనిల్ కుమార్ వెల్లడించారు. తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంక్రాంతి వేడుకలు పేరిట కోడి పందాలు, జూదంలో పాల్గొన్న ప్రోత్సహిస్తున్న వారి పట్ల మరింత కఠినంగా వ్యవహరించనున్నట్లు చెప్పారు. ప్రభుత్వం ఇటువంటి కార్యక్రమాలపై నిఘా పెట్టిందని, చర్యలపై ఇప్పటికే ఆదేశాలు జారీ అయినట్లు తెలిపారు. అనంతరం పట్టణ ఎస్ఐ మాట్లాడారు. అందరికీ నమస్కారం అండి. ప్రతి సంవత్సరం సంక్రాంతి సమయంలో ఈ కోళ్ల పందాలకు సంబంధించినటువంటి ఆరోపణలు తలెత్తూ ఉంటాయి. అయితే మండల స్థాయిలో ఈసారి ఎక్కడ కూడా కోళ్ల పందాలు వేసేటువంటి అవకాశాలు లేకుండా తగిన చర్యలు తీసుకోబోతున్నాం మేము. కోళ్ల పందాలు అనేది అనేక అవాంఛనీయమైనటువంటి పరిణామాలు దారితీస్తుంది. ఇది ఈసారి ప్రభుత్వం కూడా చాలా కఠినంగా వ్యవహరించేందుకు ఆదేశాలు ఇచ్చింది. అన్ని గ్రామాల్లో కూడా ఒక పటిష్టమైన నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసుకొని ఎక్కడైతే కోళ్ల పందాలు జరగబోతున్నాయో, ఎవరైతే వేయబోతున్నారో వాళ్ళ సమాచారాన్ని ముందు తీసుకొని వాళ్ళని బైండ్ ఓవర్ చేసుకోవటం, అదేవిధంగా వాళ్ళ పట్ల కఠినమైనటువంటి సెక్షన్స్ కింద కేసులు నమోదు చేస్తామనే విషయాన్ని కూడా అందరికీ తెలియజేయడం జరుగుతుంది. దయచేసి ఎవరు కూడా కోళ్ల పందాలు వేసేందుకు ఎటువంటి ప్రయత్నాలు చేయవద్దు. ఎందుకంటే ఇది అనేక అవాంఛనీయమైనటువంటి పరిణామాలు దారితీస్తుంది. ఆర్థికంగా చాలామంది దెబ్బతింటున్నారు. ఇది ఒక రకమైనటువంటి జూదంలో, ఇది కూడా జూదాల్లో ఒక రకమైన జూదం కాబట్టి దయచేసి ఎవరు కూడా కోళ్ల పందాలని ఎంకరేజ్ చేయొద్దు. వాటిని చూసేందుకు కూడా అంత ఆసక్తి కనబరచవద్దు ఎవరు కూడా. ఈసారి ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా కోళ్ల పందాలని అరికట్టడంలో మాత్రం పటిష్టమైన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం నుంచి కూడా తగిన ఆదేశాలు వచ్చినాయి. దానికి సంబంధించి తగిన ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. పోలీసు శాఖ వారు కూడా దానికి సంబంధించి ఇప్పటికే వాళ్ళ ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టారు. వాళ్ళు ఏ గ్రామాల్లో ఎక్కడెక్కడైతే కోళ్ల పందాలు వేసే అవకాశాలు ఉన్నాయో వాళ్ళ సమాచారాన్ని కూడా అలాంటి సేకరిస్తున్నారు. సేకరించి ముందస్తుగా బైండ్ ఓవర్ చేసుకునేందుకు కూడా ఏర్పాట్లు చేయబోతున్నాము. 2 రోజుల్లో రేపటి నుంచే బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఈసారి ఇట్లాంటి కోళ్ల పందాల్లో పట్టుబడితే మాత్రం ఇంత ముందు కాలా కాకుండా కొంచెం కఠినమైన సెక్షన్స్ కిందనే పోలీసులు కేసు నమోదు చేసే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా కోళ్ల పందాలు వేసేందుకు ప్రయత్నాలు చేయవద్దు. ఎవరైనా అట్లాంటి ప్రయత్నం చేస్తే మాత్రం పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఇనుకొండ పట్టణము మరియు ఇనుకొండ మండల ప్రజలకు పోలీసు వారు మరియు రెవెన్యూ సార్ల తరఫున చెప్పడం ఏంటంటే, రాబోయే సంక్రాంతి పండుగ సందర్భంగా పల్లెటూళ్ళల్లో ఎక్కువగా కోడి పందాలు, జూదగృహాలు, ప్యాకెట్లు ఇవన్నీ ఆడుతూ ఉంటారు. అవి చట్ట వ్యతిరేకమైన పనులు. ప్రభుత్వం వారు కూడా వాటి మీద కఠినమైన చర్యలు తీసుకొని మాకు ఉత్తర్వులు ఇచ్చారు. కనుక ప్రజలు ఎవరైనా కూడా అక్కడ అటువంటి కోడి పందాలు కానీ జూదం ప్యాకెట్లు అవి ఆడుతూ ఉంటే పోలీసు వారికి, రెవెన్యూ వారికి మాకు సహకరించి ఏదన్నా ఇన్ఫర్మేషన్ అక్కడ గ్రామ సచివాలయంలో గ్రామ మహిళా పోలీసు ఉంటుంది, ఆమెకు కానీ వాలంటీర్కి కానీ మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే సీక్రెట్గా మాకు వాళ్ళు ఫోన్ల ద్వారా కానీ తెలియపరుస్తారు. మేము వచ్చి వాళ్ళను అక్కడ ప్యాకెట్ ఆడే వాళ్ళని కానీ కోడి పందాల వాళ్ళు కానీ వాళ్ళను తీసుకొని వచ్చి కోర్టు వారి ముందు చట్టపరమైన చర్యలు తీసుకొని వారి మీద చట్టపరమైన చర్యలుగా నాన్ వైలెంట్ సెక్షన్స్ అటువంటి ఉత్తర్వులు ఉన్నాయి. ఎవరు కూడా ప్రజలు అటువంటి వాటికి పోకుండా గ్రామాల్లో అలజడి సృష్టించకుండా జూదం ప్రాకాటాలకు దూరంగా ఉండి మంచిగా సంక్రాంతి పండుగను సంతోష ఆనందంతో చేసుకోవాల్సిందిగా ఇనుకొండ పోలీసు వారి రెవెన్యూ వారి విజ్ఞప్తి. ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ పోరాట సమితి నూతన సంవత్సర క్యాలెండర్ను మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిరుద్యోగ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మర్రివేముల శ్రీనివాస్ మాట్లాడుతూ ఏపీపీఎస్సీ క్యాలెండర్ను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
జీవి ఆంజనేయులు మాట్లాడుతూ నిరుద్యోగ పోరాట సమితికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం రాకముందు ఏదైతే నిరుద్యోగులకి హామీలు ఇచ్చారో ఆ హామీలన్నింటిని కూడా అమలు చేయాలని చెప్పేసి నిరుద్యోగ పోరాట సమితిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏపీపీఎస్సీ వార్షిక క్యాలెండర్ని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి మేము నిరుద్యోగులుగా రాష్ట్రం మొత్తం కూడా మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. మరి సంవత్సరాల గడిచినప్పటికి కూడా ఇప్పటికి కూడా ఒక నోటిఫికేషన్ అనేది ఇవ్వకపోవటం వల్ల లక్షలాది మంది నిరుద్యోగులు ఇవాళ రోడ్డును పడేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి వెంటనే మీరు కానీ వార్షిక క్యాలెండర్ కానీ విడుదల చేయకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలను చేయడానికి అన్ని రాజకీయ పక్షాలని అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని రాష్ట్ర ప్రభుత్వం మీద మేము ఉద్యమాలు చేయడానికి మేము ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి భవిష్యత్తులో నిరుద్యోగుల ద్వారా ప్రభుత్వాలపైన ఒత్తిడి రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా వార్షిక క్యాలెండర్ కానీ విడుదల చేయకపోతే మాత్రం తీవ్ర పరిణామాలకు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలోని నిరుద్యోగులకు వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ పోరాట సమితి వాళ్ళు చాలా బ్రహ్మాండంగా పోరాడుతున్నారు. వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. రాష్ట్ర అధ్యక్షులు మర్రివేముల శ్రీనివాస్ గారు ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ పోరాట సమితి తరఫున నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తున్నారు. వారికి హృదయపూర్వక అభినందనలు. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి యూనివర్సిటీల్లో పోస్టులు ఖాళీలు ఉన్నాయి. గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులన్నీ ఖాళీలు ఉన్నాయి. కానీ గత 20 నెలల నుండి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమి కూడా ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళకపోవడం చాలా బాధాకరం. ఈ పోస్టులన్నీ పూర్తి చేయడం చాలా అవసరం. రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ ఉద్యోగాలన్నీ ఫిలప్ చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాదు ఈరోజు 40 లక్షల మంది నిరుద్యోగులు ఈరోజు రాష్ట్రంలో బాధపడుతున్నారు. డిగ్రీలు పీజీ కోర్సులు చదివి ఈరోజు ఉద్యోగాలు లేక తీవ్ర బాధపడుతున్నారు. జగన్ రెడ్డి గారి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆ ఆశలు అడియాసలు అయిపోయినాయి. ఈరోజు నిరుద్యోగులందరూ కూడా ఆవేదనలో ఉన్నారు. ఈరోజు ప్రభుత్వం పట్టించుకోవట్లేదని. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఖాళీగా ఉన్న పోస్టులన్నీ కూడా భర్తీ చేసి నిరుద్యోగులను ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. శ్మశాన వాటిక కమిటీలు ముందుకు వచ్చి వాటిని పరిశుభ్రంగా ఉంచేందుకు సహకరించాలని శానిటరీ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్ అన్నారు. శ్మశాన వాటికలో పారిశుద్ధ్యం లోపించడంతో కార్యక్రమాలు ఇబ్బందిగా మారుతున్న నేపథ్యంలో కమిటీలు ముందుకు వచ్చి పురపాలక సంఘం వారికి సహకరించాలన్నారు. అందరు నమస్కారం అండి. మన గౌరవ శాసనసభ్యుల వారి ఆదేశాల మేరకు పట్టణంలోని శ్మశాన వాటిని కూడా స్పెషల్ డ్రైవ్లో భాగంగా క్లీన్ చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు తిమ్మాయిపాలెంలో ఉన్న శ్మశాన వాటికలో ఈరోజు స్పెషల్ డ్రైవ్ని ఏర్పాటు చేశాము. ఈ సందర్భంగా మన కమిటీ వారి అందరికీ కూడా చిన్న విజ్ఞప్తి చేస్తున్నామండి. మా సహకారం పూర్తిగా ఉంటుంది. మీరు కూడా ఒక చిన్న రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఒక కమిటీ ఫామ్ చేసుకొని ఇక్కడ ఏర్పాటు చేసుకుంటే కొంచెం మెయింటెనెన్స్ బాగుంటుంది. అదేవిధంగా ప్రతి వారం మున్సిపల్ సిబ్బంది ద్వారా కూడా క్లీన్ చేయడానికి మేము ముందుంటాము. అదేవిధంగా మీరు తప్పకుండా ఒక కమిటీ ఏర్పాటు చేసుకుంటే దీన్ని ఒక గార్డెన్లా చేసుకోవచ్చు. మొక్కలు వేసడం కానివ్వండి, ఇంకా పరిసరాల పరిశుభ్రత కోసం మీరు కూడా ఎవరైనా రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఒక కమిటీ ఫామ్ చేసుకొని మాకు తెలియజేస్తే ఆ కమిటీ ద్వారా ఈ శ్మశాన వాటిని కూడా ప్రత్యేక పారిశుద్ధ కార్యక్రమం ప్రతి వారం పెట్టడానికి ఏర్పాటు చేయడానికి మా వంతు పూర్తి సహకారం అందిస్తాము. ఈ సందర్భంగా అన్ని శ్మశాన వాటి ఉన్న కమిటీ ఫామ్ చేసుకొని మాకు తెలియజేస్తే మా కమిషనర్ ద్వారా అందరం కూర్చొని దీనికి మంచి వాతావరణం తీసుకొచ్చడానికి మంచి మొక్కలు ఒక గార్డెన్లా తయారు చేయడానికి మా సహకారం అందిస్తామని ఈ సందర్భం తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. వినుకొండ పట్టణం చుట్టూ లేఅవుట్లను గుర్తించామని, ఎవరైతే పర్మిషన్ లేకుండా వేసిన లేఅవుట్లపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని వినుకొండ తహసీల్దార్ అనిల్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లేఅవుట్లను రెవెన్యూ సిబ్బంది గుర్తించడం జరిగిందని, రేపటి నుండి స్పెషల్ డ్రైవ్ పెడతామన్నారు. ల్యాండ్ కన్వెన్షన్ లేని భూములను ప్రజలు కొని మోసపోవద్దని సూచించారు. లేఅవుట్ వేసేటప్పుడు ఖచ్చితంగా ఆ స్థలం వరకే ఒక సపరేట్గా సబ్డివిజన్ మేము ఇస్తాం. అది ఇవ్వకుండా కనుక టోటల్ నెంబర్లో కానీ మీరు కొనుక్కుంటే ఆ లొకేషన్ కానీ దానికి ఇంటి భద్రత కానీ గుర్తింపు కానీ ఉండవు. కాబట్టి దయచేసి ఏ ఒక్కళ్ళు కూడా మీరు డిఐ నుంచి స్క్రూటినీ పొందకుండా మా రెవెన్యూ రికార్డులలో ఆ లేఅవుట్ తాలూకు సపరేట్గా వెబ్లాండ్లో కూడా మేము దాన్ని సపరేట్గా మేము అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే దానికి క్లారిటీ వస్తుంది అనమాట. అది అలా కాకుండా కామన్ నెంబర్ మీద మీరు కొనుక్కుంటే మీకు ఎటువంటి భద్రత ఉండదు. దయచేసి ఏ ఒక్కళ్ళు కూడా కొనుగోలుదారులు ఎవరు కూడా మోసపోవద్దు. మీరు ఈ కన్వర్షన్ ఫీజు కట్టిన తర్వాత కూడా మనకి సబ్ డివిజన్ స్క్రూటినీ అవ్వాలి. సబ్ కలెక్టర్ నుంచి ప్రొసీడింగ్ వచ్చిన తర్వాతనే మీకు అధికారికంగా అది కన్వర్షన్ అయినట్టుగా మనం భావించాలి. అప్పుడే కోర్టులు మనకి బ్యాంక్ లోన్ వస్తుంది. ఏదైనా ఇబ్బంది తలెత్తినప్పుడు కోర్టులు కూడా రక్షణ ఇస్తాయి. కాబట్టి
కన్వర్షన్ పూర్తి చేయనటువంటి లేఅవుట్స్లో ఎవరు కొనుగోలు చేయవద్దని నేను కోరుతున్నాను. కన్వర్షన్ యజమానులు ఆ ప్లాట్ల యజమానులు కన్వర్షన్ కానీ లేఅవుట్లు గతంలో కొనుక్కొని ఉంటే మాత్రం కాకపోతే పెనాల్టీ వాళ్ళు బేర్ చేయాల్సి ఉంటుంది. పెనాల్టీ వేయడం జరుగుతుంది, అది బేర్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఒక్కొక్క కొనుగోలుదారుకు ఒక ఫైల్ రన్ చేయాలి, చాలా కష్టం అనమాట. అది 3 సెంట్ల కోసం కూడా సపరేట్ ఫైల్ రన్ చేయాలి కన్వర్షన్ కోసం. అదేంటంటే మాకు క్షేత్రస్థాయి సిబ్బందికి మాకు కూడా అదనపు భారం పడుతుంది కాబట్టి దయచేసి అది దాంట్లో పెనాల్టీ ఇంపోజ్ చేస్తారు కాబట్టి అయితే చేస్తాము. కాకపోతే వాళ్ళకి ఏంటంటే అదనపుగా భారం పడుతుంది అంతే. ఇదివరకు కొనుగోలు చేసినారు, గతంలో ఎవరైనా కొనుగోలు చేస్తుంటే కనుక వాళ్ళకి పెనాల్టీ ఇంపోజ్ చేసి కన్వర్షన్ చేస్తాం మేము. వినుకొండ పట్టణంలో నిర్మాణం జరుగుతున్న శ్రీ జ్యేష్ఠ లక్ష్మి సమేత శ్రీ శనీశ్వరాలయ నిర్మాణానికి దాతలు సహాయం అందించినట్లు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఓం శం శనేశ్వరాయ నమః. వినుకొండ పట్టణంలో సంగం పాలకేంద్రం వద్ద నర్సరావుపేట రోడ్డు నందు శరవేగంగా నిర్మాణం అవుతున్న మహిమాన్విత శ్రీ జ్యేష్ఠలక్ష్మి సమేత శ్రీ శనేశ్వర స్వామి దేవస్థానం నందు ఈరోజు మనం అందరం ఇక్కడ ఉన్నాము. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు స్వామివారి యొక్క 2 ముఖ మండపాలకి ఈరోజు అత్యంత భారీగా వైభవంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈరోజు ముఖ మండపాలకి స్లాబ్ వేసే కార్యక్రమం జరుగుతోంది. దీంట్లో భాగంగా ఈ యొక్క స్లాబ్ యొక్క కార్యక్రమానికి ఎంతోమంది భక్తులు ఇక్కడికి విచ్చేసి ఈ యొక్క దేవాలయాన్ని సందర్శించి ఇక్కడ అందరూ కూడా అన్న సంతర్పణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అయితే గడిచిన ఈ 3 రోజుల్లో మన శనీశ్వరాలయం నిర్మాణానికి వచ్చిన విరాళాలు 1,52,890 రూపాయలు. పులగం వెంకట్రామిరెడ్డి గారి జ్ఞాపకార్థం భార్య సుజాత గారు స్వామివారి దేవస్థాన నిర్మాణానికి 50,000 రూపాయలు సమర్పించారు. చిన్ని ఐరామూర్తి గారు, ధర్మపత్ని వెంకట సుచరిత గారు మార్కాపురం రోడ్డు నందు పార్వతీ శివసాయి బ్రోకర్స్ అధినేతలు వీరు 31,111 రూపాయలు స్వామివారి దేవస్థానానికి విరాళంగా అడ్డభీము నిమిత్తం సమర్పించారు. కాసుల వెంకటరవీంద్ర, ధర్మపత్ని విజయకుమారి, అంజనీ గూగుల్ మెన్స్వేర్ శివస్తూపం సెంటరు వీరు 30,116 రూపాయలు ఒక అడ్డభీము నిమిత్తం సమర్పించున్నారు. వేమూరి వెంకట సాంబశివరావు, ధర్మపత్ని ప్రమీలాదేవి, కుమారుడు వెంకట వివి భాస్కరు 20,115 రూపాయలు స్వామివారి దేవస్థానానికి సమర్పించారు. పెద్దిరెడ్డి వెంకటరామిరెడ్డి, ధర్మపత్ని శైలజ వీరు విఠనరాజపల్లిలో నివాసం ఉంటున్నారు, 10,116 రూపాయలు స్వామివారి దేవస్థానానికి సమర్పించారు. పులి సుబ్బారెడ్డి, ధర్మపత్ని మంగమ్మ ఇందిరానగర్ 2వ లైన్లో ఉంటున్నారు, వీరు 5,116 రూపాయలు. శివాజీ పెద్ద కోటేశ్వరరావు, ధర్మపత్ని సోమ శృంగారవనం 3వ లైన్లో నివాసం ఉంటున్నారు, వీరు 5,116 రూపాయలు విరాళంగా సమర్పించారు. అంతేకాకుండా ఈరోజు ఇక్కడ విచ్చేసినటువంటి భక్తులందరూ కూడా 150 మందికి పైగా అన్నదానాన్ని భోజన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి నిర్వహించినటువంటి వారు సోము కోటేశ్వరరావు గారు, వీరి యొక్క భార్య రమాదేవి, కుమారుడు రామాంజనేయులు వీరు శృంగారవనం వినుకొండలో నివాసం ఉంటున్నారు. వీరు ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకి పనివారికి అందరికీ కూడా భోజన సదుపాయం అనేటువంటిది వీరు ఏర్పాటు చేశారు. వీరి కుటుంబానికి శ్రీ శనేశ్వర స్వామి జ్యేష్ఠలక్ష్మి సమేత శనేశ్వర స్వామి ఆశీస్సులు నిండుగా ఉండాలని కోరుతున్నాం. వినుకొండ పట్టణంలో ఇప్పటి వరకు ఏ దేవాలయాన్ని కూడా అన్ని దేవాలయాలకి మించి ఇప్పుడు ఈ యొక్క దేవాలయం ప్రతిష్టాత్మకంగా ఎంతో వేగంగా నిర్మాణం ఉంటుంది. ఈ యొక్క దేవాలయం ఈరోజు భక్తులందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి మనకి స్వామివారి దేవస్థాన నిర్మాణాన్ని చూసి తిలకించి వారి విరాళాలు సమర్పించడం జరిగింది. ఇది మన రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా సతీ సమేతంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా అత్యంత అరుదుగా మన వినుకొండ పట్టణంలో నిర్మాణం అవుతున్నటువంటి ఏకైక శనేశ్వర స్వామి దేవస్థానం. ఈ దేవస్థానాన్ని రేపు మహాశివరాత్రి లోపుగా మొత్తం దేవస్థాన నిర్మాణం మొత్తం కూడా పూర్తి చేస్తాము. అందరూ కూడా ఆలయ అభివృద్ధికి ముఖ్యంగా సహకరించవలసిందిగా కోరుతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవాలయం వద్దకు ఇచ్చేసి స్వామివారికి విరివిగా విరాళాలు సమర్పించి దేవస్థానం యొక్క నిర్మాణాన్ని వేగవంతం చేయవలసిందిగా మరీ కోరుతున్నాం. ఓం శం శనేశ్వరాయ నమః. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.